హర హర మహాదేవ. విదుర నీతిలో 43వ భాగానికి స్వాగతం. మనలో చాలామంది తప్పు చేసిన తర్వాత పశ్చాత్తాపపడుతూ ఉంటారు, ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అనుకుంటారు. మరికొంతమంది తప్పు చేసి దానికి ఫలితం ఏమొస్తోందో అని భయపడుతూ ఉంటారు. ఈ ధృతరాష్ట్రుడు ఉన్నాడే, ఈయన రెండు రకాలుగాను ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఆలోచన చేస్తూ ఉంటాడు. కానీ ఈయన ఆలోచనలన్నీ కూడా పంచుకునేటువంటి ఒక వ్యక్తి ఎవరంటే మహాభారతంలో మనకి ఎక్కువ శాతం విదురుడే కనబడుతూ ఉంటాడు. ఏం జరిగినా అది విదురుడితో చెప్పుకొనిదే ధృతరాష్ట్రుడికి మనశ్శాంతి లేదు. అది ఆయనకు ఉన్నటువంటి ఒక మంచి లక్షణం. ఎందుకంటే విదురుడు గొప్ప ధర్మవేత్త. ధృతరాష్ట్రుడే ధర్మరాజు గురించి కొన్ని మాటలు అంటాడు. పాండవులందరికీ నేను అన్యాయం చేశానయ్యా, అందులో ధర్మరాజుని కపటంగా వంచన చేశాను నేను. తనురుద్ధ శిఖీరాజా మిథ్యోపచరితో మయా అంటాడు. మిథ్యడా ఉపచరిత, కపటంతో వంచన చేశాను నేను అతన్ని. అంటే మంచిగా మాట్లాడుతున్నట్టుగా నటించాను తప్ప అతనితో నిజంగానే సఖ్యంగా నేను ఉండలేదు. అతన్ని ఎంతో మోసం చేశాను. దీనివల్ల ఎలాంటి ప్రభావం ఉండబోతోందో అని బాధపడుతూ ఉంటాడు. ఇంకా ధర్మరాజు గురించి చెప్తాడు. తనురుద్ధ శిఖీరాజా అంటాడు కదా. తనురుద్ధ శిఖి అంటే శరీరము చేత కప్పబడినటువంటి అగ్ని వంటి వాడు. మనం తెలుగులో చెప్పుకోవాలంటే నివురుగప్పిన నిప్పు అంటాం కదా, అలాంటివాడు. అందుకే వేమన శతకంలో పేరు ధర్మరాజు పెను వేపవిత్తజా అంటాడు. ఈ మాట మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు కూడా చెప్తూ ఉంటారు. మహాభారతం చెప్పినప్పుడు నేను విన్నాను ఆ మాట ఆయన అనడం. చాలా మంచి మాట అది. పేరు ధర్మరాజు పెను వేపవిత్తజా. ధర్మరాజు శాసిస్తే దేవతలే భయపడతారండి. ఆయన ఎక్కడ శపిస్తాడో అని దేవతలు కూడా జాగ్రత్తగా ఉంటాడు. అలాంటి వ్యక్తి ధర్మరాజు. ఆయన పట్ల ఈయన చేయకూడనటువంటి పనిని, దోషాన్ని చేశాడు. అందుకే ఇప్పుడు ఇంత బాధపడుతున్నాడు. ఆ మాటే విదురుడితో అంటాడు. పైగా యుద్ధేన అంతం కరిష్యతి, ఎవరిని వీడు ఖచ్చితంగా అంతం చేస్తాడు కాలక్రమంలో. మందానాం మమ పుత్రాణం, మందులు అంటే మందబుద్ధులైనటువంటి నా కొడుకుల్ని వీడు యుద్ధంలో చంపగలవాడేనయ్యా. ఇలా ఉండడం వల్ల నాకు మనశ్శాంతి అనేది కరువైపోయినది. నిత్యోద్విగ్నమిదం సర్వం నిత్యోద్విగ్నమిదం మనః. ఈ కారణం చేత పరిస్థితులంతా కూడా ఉద్విగ్నతతో ఉన్నాయి. మనసు కూడా స్థిమితంగా ఉండడం లేదు. యత్తత్పదం అనుద్విగ్నం తన్మే వద మహామతే, యత్ పదం అనుద్విగ్నం భవతి తత్పదం మే వద అంటున్నాడు. అంటే ఏ పరిస్థితి అయితే చక్కగా ఉంటుందో, ఈ క్షణంలో నేను ఏది చేస్తే బాగుంటుందో దాన్ని నాకు నువ్వు ఉపదేశం చెయ్యి అని దాని అర్థం. ఇలా అడుగుతాడు కానీ చెప్పిన తర్వాత మాత్రం ధృతరాష్ట్రుడు వినడు. కానీ వినేటప్పుడు చక్కగా వింటాడు, దాన్ని పాటించేటప్పుడు పక్కకి పెట్టేస్తూ ఉంటాడు. అది ధృతరాష్ట్రుడిలో ఉన్నటువంటి లక్షణం. విదురుడికి ధృతరాష్ట్రుడికి చివరి వరకు ఇలాంటి గొడవ జరుగుతూనే ఉంటుంది. విదురుడు అంటున్నాడు, నాయనా నాణ్యత్ర విద్యా తపసః నాణ్యత్ర ఇంద్రియ నిగ్రహాత్ నాణ్యత్ర లోభసంత్యాగాత్ శాంతిం పశ్యామి తే నఘా. అనఘా, ఓ పాపరహితుడా ధృతరాష్ట్రుడా, శాంతిం తే నపశ్యామి, నీకు శాంతిని నేను చూడలేకపోతున్నాను. ఎందుకో తెలుసా? లోభసంత్యాగాదేవ శాంతి. మనకి శృతులు చెప్తున్నాయి కదా. ఎక్కడ చెప్పింది? త్యాగైనైకే అమృతత్వమానశో అన్నది ఉపనిషత్తు. త్యాగం చేత శాంతి లభిస్తుంది తప్ప లోభం వల్ల మనిషి ఎప్పుడు కూడా శాంతిని పొందలేడు. మరి నీకా దురాశ ఎక్కువగా ఉన్నది. లోభసంత్యాగాత్ శాంతిం పశ్యామి అన్యత్ర న పశ్యామి. త్యాగం చేత శాంతి దొరుకుతుంది తప్ప దురాశతో శాంతి దొరకదు. కానీ నువ్వు దురాశనే అంటిపెట్టుకుని నీది కానిదాన్ని కూడా నువ్వు అనుభవించాలని చూస్తూ శాంతి కావాలని నన్ను అడుగుతున్నావు. ఇలా ఉన్న వాళ్ళకి శాంతి దొరకదయ్యా. విద్యా తపసః అన్యత్ర ఇంద్రియ నిగ్రహాత్ అన్నాడు. విద్య చేత, తపస్సు చేత, ఇంద్రియ నిగ్రహం వల్ల, మూడిటి వల్ల తప్ప అన్యత్ర మరొక చోట శాంతిని నేను చూడలేకపోతున్నాను అన్నాడు విదురుడు. అంటే మనిషికి శాంతి కావాలంటే ఈ మూడు ఉండాలి. విద్య చేత శాంతి ఎలా వస్తుందంటే, దీనికి చెప్పిన అర్థం ఒక విషయాన్ని పదే పదే అధ్యయనం చేయడం వల్ల దాని యందు కలిగినటువంటి నిశ్చలమైన బుద్ధి, దీన్నే ఇక్కడ విద్య అని చెప్తున్నాడు. తపస్సు అంటే ఇక్కడ చెప్పిన అర్థం తపస్వధర్మాచరణం, తాను చేయాల్సినటువంటి పనిని తాను సక్రమంగా చేయడం.
తనని తాను అదుపులో ఉంచుకోవడం. ఈ విషయాలు ఎవరిలో ఉంటాయో వాళ్ళకి మనశ్శాంతి ఉంటుంది, కానీ వీటిని కోల్పోయిన వాళ్ళలో మనశ్శాంతి ఉండదు అని చెప్తున్నాడు. ఇంకా బుద్ధ్యా భయం ప్రణుదతి, వరసగా 4 విషయాలు చెప్తాడండి ఇక్కడ. చాలా మనకి జీవితంలో ఉపయోగకరమైన మాటలు. బుద్ధ్యా భయం ప్రణుదతి. మనం ఇందాక ముందు అనుకున్నామే, చదువు అంటే ఒక విషయాన్ని పదే 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 అధ్యయనం చేయడం వల్ల పుట్టిన నిశ్చల జ్ఞానం అని. ఈ జ్ఞానం వల్ల బుద్ధ్యా భయం ప్రణుదతి, భయాన్ని తొలగించుకుంటాడు. తాను ఏ విషయంలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నాడో ఆ విషయంలో అతడికి భయం అనేది ఉండదు. ప్రణుదతి అంటే తీసి పారేస్తున్నాడు అని అర్థం. తపసా విందతే మహత్, తపస్సు చేత గొప్ప స్థితిని పొందుతున్నాడు. తపస్సు అంటే ఇక్కడ అర్థం తన పని తాను సక్రమంగా చేయడం వల్ల గొప్ప స్థితిని పొందుతున్నాడన్నారు. ఇక్కడే చాలామంది పెదవి విరుస్తారు, అంతే కదా. తన పని తాను చేసేవాడిని లోకం చేయనిస్తుందా అండి? మీరు మీ పని చేస్తూ ఉంటే 100 మంది మీకు అడ్డుపడతారు. ఇది నిశ్చయం. దీనికి కారణం ఏంటి అంటే తపస్సు అనేది 2 విధాలుగా చేయాలి. తన పని తాను చేసుకోవడం ఒకటి, తాను పని చేయడానికి శక్తినిచ్చింది పరమాత్మ అని తదేకంగా ఆయన్ని ధ్యానం చేయడం ఒకటి. ఈ 2 కలిపి చేస్తేనే తపస్సు అవుతుంది. అందుకే తపస్సు అంటే చాలా పెద్ద మాట. తపహ అంటే అర్థం వేరు, తపస్సు అంటే అర్థం వేరు. చూడడానికి 2 పదాలు ఒకటేలా కనిపిస్తాయి. తపహ అంటే పుల్లింగంలో ఒక అర్థం, తపస్సు అంటే నపుంసకలింగంలో ఒక అర్థం ఉంటుంది. ఇక్కడ తపసా అని అంటున్నాడు. తపసా విందతే మహత్, తన ధర్మాన్ని తాను చేయడం వల్ల గొప్ప స్థితిని పొందుతాడు. ఎలాగూ పరమాత్ముని ధ్యానం చేస్తూ తపస్సు చేయాలి. కానీ చాలామంది ఈ విషయంలోనే వైఫల్యాన్ని పొందడం వల్ల విపరీతమైన ఫలితాల్ని పొందుతూ ఉంటారు. ఇది ఇక్కడున్న రహస్యం. ఇక గురు శుశ్రూషగా జ్ఞానం అన్నాడు. ఇందాక విద్య చేత నిశ్చయమైన బుద్ధి కలుగుతుందన్నాడు. గురు శుశ్రూష చేత తన యొక్క నిశ్చయ బుద్ధినందు అనుభవం కలుగుతుంది. చాలామంది గురు శుశ్రూషగా విద్య అంటూ ఉంటారు, పెద్దవాళ్ళు విని ఉంటారు. విదురుడు చెప్పిన మాట గురు శుశ్రూషయా జ్ఞానం అన్నాడు. అంతకంటే పై స్థాయి. శ్రోతమిచ్చా శుశ్రూష కదా, వినాలనేటువంటి ఉత్సుకత ఉండాలి. గురువుగారు ఏం చెప్తారో అని. అదంతా వింటూ ఉంటే చక్కటి విషయాలన్నీ తెలుస్తాయి. గురు శుశ్రూషణా జ్ఞానం శాంతిం యోగేన విందతి. ఇలా నిశ్చలమైన బుద్ధితో యోగాన్ని అభ్యసించిన వాడికే శాంతి అనేది కలుగుతుంది తప్ప మరొక విధంగా దీన్ని పొందడం అనేది సాధ్యం కాదయ్యా. నువ్వా లోభాన్ని విడిచిపెట్టేవాడివి కావు, స్వధర్మాన్ని చేసేవాడివి కావు, నిశ్చలమైన బుద్ధితో ఒక విషయంలో నిర్ణయం తీసుకునేవాడివి కావు. ఇలాంటి దశలో నీకు శాంతి అనేది ఎక్కడి నుంచి లభిస్తుంది? ఇవన్నీ ఈ విధంగా చేస్తే వస్తాయి అని చక్కగా చెప్తున్నాడు విదురుడు. ఇక స్వధీతస్య సుడుద్ధస్య సుకృతస్య చ కర్మణః తపసశ్చ సుతప్తస్య తస్యాంతే సుఖమేధతే. లోకంలో మనం అనుకునే సంశయాలన్నిటికీ చక్కటి సమాధానాలు ఇస్తూ వస్తున్నాడు. తపస్సులు చేస్తే ఏం వస్తాయి, చదువుకుంటే ఏం బాగుపడతారు అని మనం అనుకుంటూ ఉంటామే. నాయనా, కొన్ని పనులు ఉన్నాయి, ఇవి సగంలో విడిచిపెడితే ఎప్పుడు ఫలితాన్ని ఇచ్చేటువంటివి కావు. పూర్తి చేస్తేనే ఇవి ఫలితాన్ని ఇస్తాయి. అందులో చదువు ఒకటి. చక్కగా నేర్చుకుని నిష్ణాతుడైతే అతడికి ఆ చదువు గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. యుద్ధం అనేది ఉన్నదే, ఇది సగంలో ఆపేయడం వల్ల ప్రయోజనం లేదు. సంపూర్ణంగా శత్రువుని గెలిచిన తర్వాతనే నీ కీర్తి ధ్వజాన్ని ఎగరవేయగలుగుతావు. ఇక తపస్సు ఉన్నది కదా, ఇది కూడా పూర్తయిపోయిన తర్వాతనే ఫలితాన్ని పొందగలుగుతావు. మధ్యలో ఎప్పుడూ వీటికి ఫలాన్ని పొందలేమో అని చెప్తున్నాడు. ఎందుకంటే విశ్వామిత్రుడి గురించి మనకి తెలుసు. ఎన్నిసార్లు తపోభంగమైనప్పటికీ పదే పదే ప్రయత్నించి తపస్సు చేసిన తర్వాతనే ఆయన బ్రహ్మర్షిగా మారాడు. కనుక ఈ విధంగా ఉంటుందయ్యా ఈ విషయాల్లో. స్వాస్తీర్ణాన్ని శయనాన్ని ప్రపన్న నవైభిన్నా జాతు నిద్రాం లభంతే. ఇదంతా ఒకటైతే మనిషికి శాంతి కావాలంటే సమబుద్ధి అనేది కూడా ఉండాలయ్యా. సమబుద్ధి లేకుండా భేదబుద్ధి అధికంగా ఉన్న వాళ్ళలో నిద్ర కూడా కరువైపోతుంది అని చెప్తాడు. ఎందుకంటే తనవారే బాగుండాలని, తనవారిని మాత్రమే రక్షించుకోవాలనే తపన ఎక్కువైపోయినప్పుడు అలాంటి వ్యక్తులకు కూడా నిద్ర పట్టదు. మంచి పరుపులు ఉన్నా, చుట్టూ వందిమాగధలున్నా, చక్కటి స్త్రీలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ప్రశాంతత ఉండదయ్యా. తనవాళ్ళు పరాయి వాళ్ళు అనే భేదబుద్ధి బాగా ఉన్నటువంటి రాజులు ధర్మాన్ని చక్కగా ఆచరింపలేరు అని స్పష్టం చేసేసాడు. ఇది ప్రత్యేకంగా రాజుకి వర్తిస్తుంది. ఎందుకంటే రాజుకి సమానత్వమే ఊపిరిగా బ్రతకాలి. అసలు రాజు అలా ఉండాలి. చైనాలో
రాజులకి శిక్ష వేసేటప్పుడట చక్కలిగిలి పెట్టడాన్ని శిక్షగా విధించేవారట కొంతమందికి. ఇదంతా ఆశ్చర్యం అండి. మిగిలిన వాళ్ళకి శిరచ్ఛేదం అట. కానీ రాజవంశీకులు ఎవరైనా తప్పు చేస్తే కేవలం కాసేపు కాళ్ళకి చక్కలిగిలి పెడితే అదొక శిక్ష అని చెప్పేవారట. అలాంటి పరిస్థితి కూడా ఉంది. అది సమానత్వం అని అనిపించుకుంటుందా? ఈ మాట ఎందుకు చెప్పడం అంటే, భేద బుద్ధి పెరిగిపోయిందంటే అంత దారుణంగా ఆలోచిస్తారు. నవై భిన్నా ప్రశమం రోచడంతి, వాళ్ళకి శాంతి అనేది ఎప్పుడు రుచింపదు అంటున్నాడు. ఇంకా నవై తేషాం స్వదతే పథ్యముక్తం, తేషాం పథ్యం ఉక్తం నవై తేషాం అంటున్నాడు. అంటే వాళ్ళ యందు హితకరమైనటువంటి మాట ఎప్పుడు కూడా రుచింపదయ్యా. యోగక్షేమం కల్పతే నైవ తేషాం, వాళ్ళకి యోగము క్షేమము అనేవి లభించవు. యోగం క్షేమం అంటే మీలో చాలామందికి తెలుసు, లభించనది లభిస్తే అది యోగం. అంటే ఒకప్పుడు ఒక వస్తువు మనకి లేదు, దైవయోగం వల్ల దైవవశాన అది మనకి లభించింది, మనకి ప్రాప్తిస్తే దాన్ని యోగం అంటాం. అది మన దగ్గర రక్షింపబడితే దాన్ని క్షేమం అంటాం. ఈ భేదభావన బాగా ఉందనుకోండి, అన్నదమ్ముల మధ్య జ్ఞాతి వైరాలు ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయనుకోండి, వాళ్ళకి యోగక్షేమాలు అనేవి ఉండవు. విదురుడి నీతులు కొన్నిటిని దేన్ని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాడు? అన్నదమ్ముల మధ్య గొడవల్ని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాడు. కనుక దాన్ని మనం అలా అన్వయం చేసుకోవాలి. గోవుల యందు పాడి సంపదని కాంక్షించాలి, బ్రాహ్మడి యందు తపస్సుని కాంక్షించాలి, స్త్రీల యందు చంచలత్వాన్ని భావించాలి, జ్ఞాతి నుండి ఎప్పుడూ భయాన్ని భావించాలి. అంటే అన్నదమ్ముల బిడ్డలు ఉన్నప్పుడు వాళ్ళతో పొరపాటును తొందరపడి వైరాన్ని పెట్టుకోకూడదు. ఇవన్నీ వంశ వినాశనానికి హేతువులవుతూ ఉంటాయి. ఇది లోకంలో ఉన్నటువంటి మాట. కనుక ఎవరి దగ్గర ఎలా ఉండాలి, ఎవరి నుంచి దేన్ని కోరుకోవాలో కూడా ముందు నువ్వు తెలుసుకో. ఆ విధంగా వాళ్ళతో వర్తించు. పాండవులందరూ కూడా స్వయంగా నీ తమ్ముడి బిడ్డలే కదా, వాళ్ళతో వైరాన్ని పెట్టుకోవడం అనేది నీకు ఎంతమాత్రము సమంజసం కాదయ్యా. తంతవోప్యాడిత నిత్యం తనవో బహుళా సమాహ బహూన్ బహుత్వాదాజాసాన్ సహంతీత్యుపమాసతాం అంటున్నాడు. అంటే ఆజాసాన్ బహూన్ బహుత్వాత్ సహంతీత్యుపమాసతాం, వాళ్ళు సత్పురుషులే కాక అనేకమైనటువంటి కష్టాలని చిన్నప్పటి నుంచి అనుభవించారు. నీ కొడుకులో చిన్నప్పుడు ఆనందంగా ఉన్నారు, పుట్టుకతోనే వాళ్ళు తండ్రిని కోల్పోయారు, వాళ్ళు పడిన కష్టాలకి లెక్కే లేదయ్యా. అలాంటి వాళ్ళ పట్ల నువ్వు ఇప్పుడు ద్రోహబుద్ధిని చూపిస్తావా ధృతరాష్ట్ర? వాళ్ళు కుల విస్తారకులయ్యా, సద్గుణవంతులు, పైగా నువ్వే వాళ్ళని పెంచి పెద్ద చేసావు. ఇంకా వాళ్ళు సత్పురుషులకు కూడా ఉదాహరణ చూపింపదగిన వాళ్ళై ఉంటారు. అంటే పాండవుల్ని చూసి నేర్చుకోండి అయ్యా అని ఋషులకు కూడా చెప్పదగినటువంటి వాళ్ళలా ఉంటారు. అట్లాంటి వాళ్ళని నువ్వు ఈ విధంగా చేయవచ్చునా? ధూమాడంతే వ్యపేతాని జ్వలంతి సహితాని చ ధృతరాష్ట్రోల్ముఖాని వజ్ఞాతడో భరతర్షవ. జ్ఞాతులు అంటే అన్నదమ్ముల బిడ్డలు వీళ్ళందరూ కూడా విడివిడిగా ఉంటే నిప్పు కణాల్లాగా పొగలు గక్కుతూ ఉంటారు. నిరంతరం ఒకళ్ళని ఒకళ్ళు నాశనం చేసుకోవడానికి ఎత్తుకి పై ఎత్తులు వేసుకుంటారు. కానీ వాళ్ళందరూ కలిసి ఒకచోట ఉన్నారంటే ఒక జ్వాలలాగా మండుతూ ఉంటారు. తద్వారా ఇతరుల్ని భస్మం చేసి వాళ్ళు సుభిక్షంగా ఉండగలుగుతారు. ఇది రాజనీతి. ఈ విధంగా ఉండాలి. అందుకే గెలవాలంటే కూటమిగా ఏర్పడాలి. కొన్ని సందర్భాల్లో తప్పదు కదా, ఇక తెలిసిన విషయములే. అందుకే బ్రాహ్మణేషు చయే శూరాః స్త్రీషు జ్ఞాతిషు గోషు చ వృంతాదివ ఫలం పక్వం ధృతరాష్ట్ర పతంతితే. కొన్ని మాటలు అంటాడు. విప్రులయందు, స్త్రీలయందు, చాలా దగ్గర చుట్టాలయందు, గోవులందు, వీళ్ళ మీద పరాక్రమాన్ని చూపించేటువంటి వాడు ఉన్నాడే, వీడు చెట్టుకి బాగా పండిపోయి రాలిపోయే పండులాగా అచిరకాలంలోనే చక్కగా నాశనమైపోతాడయ్యా. కనుక ఆ పనిని చెయ్యకూడదు. ఇక మహానప్యేకజో వృక్ష బలవాన్ సుప్రతిష్ఠిత ప్రసహ్య ఏవవాతేన సస్కంధ మర్దిదుం క్షణాత్. ఎంత బలంతో పాతుకుపోయిన చెట్టైనా అతిపెద్ద గాలి వచ్చిందంటే కొట్టుకుపోతుందయ్యా. కారణం ఏంటి అంటే అది ఒంటరిగా ఉండడం చేత. కనుక మూకుమ్మడిగా ఉంటే ఎటువంటి అనర్థాలనైనా మనుష్యులు తట్టుకోగలుగుతారు. కనుక ఈ సమయంలో అందరూ కలిసి ఉండడమే మీ వంశానికి క్షేమాన్ని చేకూరుస్తుందని చెప్తున్నాడు. నిజానికి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మనం మాట్లాడుకోవాలంటే భారతదేశంలో ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉంటూ ఎంతో ఆనందంగా ఉన్నాయి కదా. ఇప్పుడు అలానే ఈ రోజుల్లో అంతా కలిసి ఉందామా అంటే ఉద్యోగాల రీత్యా, వ్యవహారాల రీత్యా కుదిరేటువంటి పని కాదు.
అయినప్పటికీ ఒకప్పటి పరిస్థితి ఇలా ఉంది అని మాత్రం మనం స్మరించుకుంటున్నాం. ఏవం మనుష్యమప్యేకం గుణైరపి సమన్వితం అంటున్నాడు. ఒక మనిషి విడిగా ఉంటూ అనేకమైన గుణాలు కలవాడైనప్పటికీ కూడా శత్రువులు వాడిని సులభంగా త్రుంచివేస్తారు. శక్యం ద్విషంతః మన్యంతే వాయుర్ద్రుమమివైకజం అంటున్నాడు. ఒకే చెట్టు ఉంటే దాన్ని గాలి కొట్టివేస్తుందయ్యా. అదే అనేకమైన వృక్షాలు బలమైనవి ఒకే చోటు ఉంటే కొట్టలేరు కదా. ఆ విధంగా ఉండడానికి నీ కొడుకులకి నువ్వు ఉపదేశం చేయాలి. ఒకళ్ళకొకళ్ళు అండగా ఉండాలి. ఇలా అండగా ఉండడం వల్ల అభివృద్ధిని సాధించగలుగుతారు. ఇంకా నీ కొడుకులందరూ కూడా గొప్ప అరణ్యం లాంటి వాళ్ళు. పాండవులందరూ కూడా బెబ్బులు లాంటి వాళ్ళు. పులుల వల్ల అరణ్యం రక్షింపబడుతూ ఉంటుంది. అరణ్యం వల్ల పులులు ఆనందంగా సంచరింపగలుగుతాయి. ఈ విధమైన దృష్టాంతాన్ని నువ్వు పరిశీలించి పరస్పరం మేలు కలిగేటువంటి నిర్ణయాన్ని తీసుకో. ఇలా ఉండడం వల్లనే సంఘటితంగా కురువంశమంతా కూడా దీపిస్తుంది అని విదురుడు ఉపదేశం చేశాడు. ఆ పైన చెప్పినటువంటి అంశాలన్నీ కూడా తర్వాత భాగంలో తెలుసుకుందాం. ఇంకా అత్యద్భుతమైన విషయాలు ఉన్నాయి. వాటిని మనం 44వ భాగంలో తెలుసుకుందాం. నమస్కారం.